ఎక్కడైతే ఈ వ్యాపారం చేస్తూ ఉన్నారో అక్కడికి కస్టమర్స్ వచ్చారు. అసలు ఈ సేంద్రియ పద్ధతిలో ఇలా గానుగ రూపంలో వేసినటువంటి ఆయిల్స్ వల్ల ఉపయోగం ఏంటి, దాన్ని ఏ విధంగా వినియోగించుకోవడానికి వీళ్ళందరూ ఎప్పటి నుంచి వాడుతూ ఉన్నారు, ఇక్కడికి వచ్చినటువంటి కస్టమర్ ద్వారా ఆయన ఏం మాట్లాడతారో ఆయన మాటలు విన్నాం. నేను హైదరాబాద్ నుండి వచ్చానండి. మేము గత 2 సంవత్సరాల నుంచి నేను ఆర్గానిక్ మెటీరియల్నే వాడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్లో ప్రతిదీ కల్తీ. కల్తీ అంటే ఎరువులు అధికంగా వాడి కానీ, పెస్టిసైడ్స్ వాడి కానీ, లేదా మెటీరియల్లో కాంపిటేటివ్ మార్కెట్లో తట్టుకోవడానికి ఏదో ఒకటి కలిపి కానీ. ఇప్పుడు ఉదాహరణకి వేరుశనగ పప్పులే తీసుకుందాం. 3 కిలోల పప్పులైతే తప్ప 1 కిలో రాదంటున్నారు. కిలో వచ్చి 90 రూపాయలు అమ్ముతున్నారు మార్కెట్లో. కాబట్టి మీకు కిలో నూనె కావాలంటే 3 కిలోలు కావాలి. అంటే 3 9 27, 270తో కాల. దాన్ని గాడించాలి. ఆయన అమ్మేయానికి కొంచెం ప్రాఫిట్ ఉండాలి. ఇవన్నీ పెట్టుకుంటే ఆయన రెండో రోజు మూత వేసుకుపోవడమే. ఎందుకంటే ఏం చేసినా కానీ బజార్లో కాంపిటేటివ్ మార్కెట్లో నిలబడాలంటే వాళ్ళతో పాటుగా అమ్మాలి. కాబట్టి వాడు 120 అమ్ముతున్నారంటే ఈయన ఏం చేయాలి, 100 రూపాయలకో ఆయన ప్రోడక్ట్ వచ్చేట్టు చూసుకోవాలి. అంటే దొంగతనం చేసి తేలేడు, ఒకరోజు తేగలడు కానీ కంటిన్యూస్ తేలేడు. కాబట్టి ఏం చేయాలి, ఏదో ఒకటి తీసుకొచ్చి తక్కువ ఖరీదుయో లేకపోతే ఏ ఆయిల్సో చౌకగా వచ్చాయో తీసుకొచ్చి మిక్స్ చేయాలి. దాంతో ఏమవుతుందంటే లేనిపోని రోగాలు వస్తున్నాయి. ఇక్కడ మనం రూపాయి చూసుకుంటే అక్కడ 10 రూపాయలకి డాక్టర్ పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడున్న ప్రజెంట్ వాతావరణంలో ఈ డాక్టర్స్ కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ అని మీకు చిన్న రోగం వచ్చిందని వెళ్ళినా, డౌట్ అని వెళ్ళినా కానీ దాన్ని మ్యాగ్నిఫై చేసేసి లక్షలు కుమ్మరిస్తున్నారు. ఆ లక్షలన్నీ పోగొట్టుకోకుండా లక్షణంగా ఆరోగ్యం ఉంచుకోవాలంటే మనము ఇవి తినాలి అనే ప్రచారంలో వచ్చింది. ప్రచారం అనేది ఎవరో చేశారని మనం ఎగబట్టం కాదు, మన ఆరోగ్యాన్ని మనం చూసుకోవాలి. కాబట్టి అవతలవాడు అమ్ముతున్నాడు అంటే వాడు ఎంత కొంటున్నాడు, ఎంత ఖర్చు అవుతుంది, వాడికి ఎంత మిగులుతుంది అనేది చూసుకుని మనము దాన్ని బట్టి రేటు తీసుకోవాలి. అంతేగాని పక్క షాప్లో తక్కువ ఇస్తున్నాడు అంటే న్యాయంగా చేసేవాడు బతకలేడు. తర్వాత ఏంటంటే వాడు ప్రాఫిట్ ఒక 12% 15% అనుకున్నాడు అనుకోడు, అతను 10కో 9కో రాగలడు. ఎప్పుడు బిజినెస్ పెరిగితే, బిజినెస్ పెరగకుండా రాలేడు అది కూడా. కాబట్టి మనకి ఎస్యూడ్ మార్కెట్లో ఆయన మంచిగా క్వాలిటీ ఇవ్వాలంటే మనం కూడా సపోర్ట్ చేయాలి. నేను ఆరోగ్యం కాపాడుకోవాలంటే నాకు ఆయన అష్యూరెన్స్ ఇవ్వాలి ఎక్కడ, క్వాలిటీలో. నేను ఆయన కూడా నువ్వు కూడా ఉండాలి, నేను దాన్ని తగ్గ ధరని పెట్టి తీసుకుంటానని నేను కూడా రావాలి. అవి వచ్చినప్పుడే రెండిటికి ఆర్గానిక్